నమస్తే, నేను మీ కేవి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకప్పుడు రాజకీయాల్లో ఆయన సూపర్ సీనియర్, ఎంతో మందికి రాజకీయాల్లో ఓనమాలు దిద్దించిన రాజకీయ గురువు. అయితే 3 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా, ప్రభుత్వ సలహాదారుగా, ఒకటి కాదు ఆయన ఈ రాజకీయ పదవుల లిస్టు చెప్పాలంటే ఒక బుక్ కూడా సరిపోదన్నమాట. సో అలాంటి మేధావి ఒక్క ఓటమితో వెనుకడుగు వేసినా, మనకు ఒక సామెత ఉంది చూసారా, సింహం 4 అడుగులు వెనక్కేస్తే ఓడిపోయినట్టు కాదు, తగ్గినట్టు కాదు, మళ్ళీ కొత్త శక్తిని పుంజుకొని ముందుకెళ్తుంది అని. సో అలాంటి ఒక రాజకీయ నేత, మృదు స్వభావి, సీనియర్ నాయకులు సముద్రాల వేణుగోపాలాచారి గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. మరి ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఈరోజు ఇలాగా చాలా రోజుల తర్వాత ఫాలోఅప్ చేసిన తర్వాత మీరు మా స్టూడియోకి రావడం. థ్యాంక్ యూ. నేను కూడా చాలా రోజులు గ్యాప్ వచ్చేది నాకు కూడా. అంటే స్టూడియోలో జనరల్గా ఐ యూస్ టు ఎర్లీ అటెండ్, కానీ పార్టీ మారిన తర్వాత జనరల్గా తగ్గించాము. ఓకే. జిల్లాలో తిరగటం వల్ల మీ దగ్గరనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ మీతోటి. మేము చాలా అదృష్టవంతులం. ఓకే సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కొంచెం గ్యాప్ వచ్చినట్టుంది. దాదాపుగా 3 దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఒక ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగించారు. మకుటం లేని మహారాజు చెప్పాలంటే. మీరు చెప్పిందే వేదం, మీరు చెప్పిందే శాసనం అన్నట్టు ఒక పరంపర అలా కొనసాగిపోయింది. అయితే ఇప్పుడు కొంచెం అది తగ్గినట్టు అనిపిస్తోందా, లేదంటే ఆ తర్వాత ఏంటి మీ ఫీల్? అంటే ఏకజాధిపత్యం కాదు, కానీ అప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడున్న ప్రభుత్వము, ముఖ్యంగా అధికారులు, ప్రభుత్వ అధినేత అప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మామూలుగా జిల్లాలో పరిస్థితి వేరే ఉండేది, ఉమ్మడి జిల్లాలో. తర్వాత అక్కడ పనిచేసిన అధికారులు అందరూ కూడా కలెక్టర్స్, ఇప్పుడు గవర్నర్ శాంతి కుమార్ గారు కలెక్టర్ పనిచేశారు, రేపు చీఫ్ సెక్రటరీ కాబోతున్న రామకృష్ణ అక్కడనే పనిచేశారు, సుకుమార్ గారు. అంటే దాదాపు జిల్లాలో పనిచేసిన అధికారులు అందరూ కూడా ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఉన్నత పదవులు ఉన్నారు. అటు ఐపీఎస్ డిపార్ట్మెంట్ జితేందర్ గారు కూడా మాది అడిషనల్ ఎస్పీ, అనురాగ్ శర్మ కూడా మాది అడిషనల్ ఎస్పీ, శివధర్ రెడ్డి గారు కూడా బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీ. అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న టాప్ ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ అందరూ కూడా జిల్లాలో పనిచేశారు. అయితే అప్పుడు 9 సంవత్సరాలు దాదాపు అధికారులు అందరూ కోఆపరేషన్ చేయటం వల్ల ఎంపీగా ఉన్న అనుభవంతో పాటు, మంత్రి చేసిన అనుభవంతో పాటు చాలా డబ్బులు తెచ్చాము ఆదిలాబాద్కు. ఓకే. ట్రైబల్ ఏరియాలో 30 కోట్లు అప్పుడే మిషన్ భగీరథ లాంటి స్కీమ్ ఒకటి పెట్టాము. తర్వాత 16 సబ్స్టేషన్ తెచ్చాము. అసలు ఉమ్మడి ఆదిలాబాద్ అంటే బాగా వెనకబడిపోయిన అంటే ఆదిలాబాద్ ఎట్లున్నామంటే, ఆదిలాబాద్ జిల్లా యాక్చువల్గా అన్ని వనరులు ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కుంటారా వాటర్ ఫాల్ ఉంది. ఇట్ ఈజ్ ఏ 4th లార్జెస్ట్ ఇన్ ఆసియాలో. ఓకే. కాకపోతే దానికి ప్రాచుర్యం లేకపోవటము, దానికి గుర్తింపు లేకపోవటం వల్ల విజిటర్స్ వస్తున్నారు. ఇప్పుడిప్పుడు ఆటోమేటిక్ గుర్తింపు వస్తున్నది. అటువంటి పర్యాటక ప్రాంతాలను ఇప్పుడు సరస్వతి, బాసర, ఇండియాలో ఒకటే సరస్వతి దేవాలయం. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉంది వైష్ణవి సరస్వతి పేరు మీద, కానీ అక్కడికి ఇవ్వాలంటే వీసా, పాస్పోర్ట్ ఇంట్లో ఇచ్చిపోవాలి, ఆధార్ కార్డు అన్ని ఇచ్చిపోవాలి. సరస్వతి మాత ఇక్కడ ఉన్న అవైలబుల్ ఒకటి. అంటే అటువంటి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే బాసర సరస్వతి ఆధ్యాత్మిక కేంద్రాలు కానివ్వండి, వనరులు కానివ్వండి, ముఖ్యంగా ఫారెస్ట్, హైయెస్ట్ ఫారెస్ట్, తర్వాత వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఉంది ఒకటి కడెం దగ్గర. అంటే అన్ని వనరులు ఉన్న జిల్లా. ఇప్పుడు ఆ జిల్లాకి ఏంటంటే రొటీన్గా ఇచ్చే ఫండ్స్ కాకుండా అదనంగా ఫండ్ ఇస్తే ఒక 10-15 సంవత్సరాలు డెవలప్ అయ్యే జిల్లా. ఇంకోటి జిల్లాలో కూడా నీటి ఇరిగేషన్ ఎక్కువ. దాదాపు 13 ప్రాజెక్టులు, ఇటు వట్టివాగ్ కానీ, శుద్ధవాగ్ కానీ, చెరుమలవాగ్ కానీ, ఎర్రవాగ్ కానీ. అంటే మహారాష్ట్ర పైనుండి వస్తాక చుట్టూ బార్డర్ 1000 కిలోమీటర్ల దూరాన్ని మొత్తం మహారాష్ట్రని, ఆదిలాబాద్ చుట్టూ మహారాష్ట్ర ఉంటుంది. మహారాష్ట్రలో గోదావరిని వాళ్ళు బ్రిడ్జిలు కట్టుకున్నారు, కల్వర్ట్స్ కట్టుకున్నారు, కానీ మన రాష్ట్రంలో కట్టుకోలేకపోయారు ఆదిలాబాద్ జిల్లాలో. గోదావరి జిల్లా అందుకనే దాదాపు 3000 టీఎంసీ సముద్రంలో పోతుంది, క్యూసెక్స్ 3000 క్యూసెక్ టీఎంసీ. కనుక దాన్ని ఈరోజు ఆపే ప్రయత్నం గత ప్రభుత్వం చేస్తుంది, ఈ ప్రభుత్వం కంటిన్యూ చేస్తున్నది. ఆ జిల్లాలో ఏంటంటే గోదావరి ద్వారా ఈరోజు నీళ్లు ఇవ్వాలి. మాకు 20 కిలోమీటర్ బయటనే బాబ్లీ, మహారాష్ట్ర బార్డర్.
బాబ్లీ గేట్లు అప్పుడు మేము ధర్నాలు చేసాం, బాబ్లీ గేట్లు మూసేస్తే మన నీళ్ళు రావు, బాబ్లీ గేట్ ఓపెన్ చేసే విధంగా. అంటే మహారాష్ట్రలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆదిలాబాద్ ప్రాజెక్టులు ఆటోమేటిక్గా నిండుతాయి, ఓవర్ ఫ్లడ్స్ అవుతాయి. కనుక మాకు కృష్ణా కన్నా గోదావరి నీళ్లు జిల్లాకి ఎక్కువ అవసరం. గోదావరి ఏంటంటే మామూలు లిఫ్ట్ ద్వారా తొందరగా వచ్చేది, కనుక ఆ జిల్లా సస్యశ్యామలమయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. దానిలో భాగంగానే ఈరోజు ప్రయత్నాలు చేస్తున్నాం, దానిలో భాగంగానే డబ్బులు కూడా ఇరిగేషన్కి ఇస్తున్నాం. కనుక ఒక్కసారి ఇరిగేషన్ ఎక్కువ అయితే పత్తి, ఆదిలాబాద్ పత్తి మీకు దేశంలోనే నంబర్ 1. ఆదిలాబాద్ కానీ బైన్సా కానీ, ఆదిలాబాద్ జొన్నలు, ఈ ఆదిలాబాద్ జొన్నలు ఇప్పుడు నిజామాబాద్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఎర్ర జొన్నలు ఉంటాయి, ఆదిలాబాద్లో తెల్ల జొన్నలు ఉంటాయి. మనం గోధుమ జొన్న రొట్టెలు కానీ వాడుకునేది కానీ ఈవెన్ మనకు కోళ్లకు ఒకటే దాన్ని వాడతారు. కనుక నల్లరేగడి భూములు ఉన్నాయి, ఎర్రరేగడి భూములు ఉన్నాయి. నిర్మల్ ప్రాంతాల్లో మంచిర్యాల ఇది ఆర్మూర్కు సంబంధం ఉంటుంది, నిజామాబాద్ ఆర్మూర్కు. ఇక ముదోలు కానీ తర్వాత బార్డర్స్ కానీ మహారాష్ట్ర సంబంధం ఉంటాయి. కనుక మిక్స్డ్ కల్చర్ అక్కడ గోండు ట్రైబల్స్ ఉన్నారు, చుంచు ఉన్నారు, తోటి ఉన్నారు, లంబడి ఉన్నారు. అంటే దాదాపు 16 రకాల ట్రైబల్స్ ఉన్న జిల్లా, ఏకైక జిల్లా అది. ఓకే, అంటే అటువైపు ఏపీలో విశాఖ, అరకు అటువైపు ఎలాగో ఇక్కడ కూడా అంటే దానికన్నా విశిష్టత ఏంటంటే ఇక్కడ మరాఠీ కూడా బార్డర్ మొత్తం మహారాష్ట్ర ఉన్నది కనుక సంబంధాలు ఉంటాయి. ఇక్కడ అమ్మాయిని అక్కడ ఇస్తుంటారు, అక్కడ అబ్బాయిని ఇక్కడ ఇస్తుంటారు. కనుక చుట్టూ బార్డర్ అంతా మరాఠీ వస్తుంది. ఓకే, అంటే ఆదిలాబాద్లో చాలా మందికి మరాఠీ వస్తుంది, గోండు వస్తుంది, గోరమట్టి అంటే లంబడి భాష వస్తుంది. చాలా మందికి మన తెలుగు ఉర్దూ రొటీన్గా వస్తుంది. ట్రైబల్ ఏరియాలో కూడా చాలా మందికి లాంగ్వేజ్ వస్తాయి. కనుక అది ఉమ్మడి సంస్కృతికి, ఉమ్మడి భాషకు నిలయమైన జిల్లా ఆదిలాబాద్ జిల్లా. కనుక ఆదిలాబాద్ మొట్టమొదట నిర్మల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినట్టున్నారా? అక్కడి నుంచి రాజకీయ తెరంగేణం అంటే 82లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాము, లైబ్రరీ చైర్మన్ అయ్యాము ఫస్ట్ ఇయర్. ప్రాక్టీస్ బాగుంది, నేను హోమియోపతి మెడిసిన్ చదివాను కానీ ప్రాక్టీస్ బాగా పికప్ అయింది. 84 1 year 1.5 years చాలా ఉన్న డాక్టర్లో మంచి పేరు వచ్చింది. దానివల్ల అదే అడుగుదాం అనుకున్నాను, మీరు డాక్టర్ కూడా చేశారు, మరి డాక్టర్ నుంచి రాజకీయ నాయకుల వైపు ఎలా వచ్చారు అసలు? సార్ ఎన్టీ రామారావు గారు అప్పుడు మన ఎపిసోడ్ అయిపోయిన తర్వాత, నాదెళ్ల భాస్కర్రావు గారు ఎపిసోడ్ అయిన తర్వాత, రద్దు అయిన తర్వాత ఒక పేపర్ యాడ్ ఇచ్చాడు. పేపర్ యాడ్ ఇచ్చి మాకు యువ న్యాయవాదులు, డాక్టర్లు కావాలి టికెట్లు కొరకు అని చెప్పి ఒక పేపర్ ఇచ్చాడు, అడ్వర్టైజ్మెంట్. మామూలుగా నేను పొలిటికల్గా ఇంట్రెస్ట్ లేకుండా కానీ అప్లై చేశాను. ఎందుకంటే అప్పుడు ఎట్ ద టైం నేను నర్సింహం పెట్టాలి, నర్సింహం మా అమ్మ అప్పటికే చనిపోయింది, అమ్మ పేరు నర్సింహం పెట్టాలని అప్లై చేశాను. అయితే అప్పుడు నర్సింహంకు బ్యాంకులు లోన్ ఇవ్వకపోతుండే, ఓన్లీ ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తుండే. ఇట్లైనా సరే ఎన్టీ రామారావు గారిని కలవచ్చు అన్న ఉద్దేశంతో నర్సింహం అప్లై చేశాను. అప్పుడు ఎన్టీ రామారావు గారు అంటే ఒక ఆరాధ్య దైవం, కృష్ణుడిగా రాముడిగా చూసి అప్లై చేసేస్తే పిలిచేస్తే మరి అక్కడ నిర్మల్లో మీకు రాజకీయ ఫ్యామిలీ కాదు, అక్కడ పెద్దలు నర్సారెడ్డి గారు ఉన్నారు, గంగారెడ్డి గారు ఉన్నారు, పీసీసీ పనిచేసిన ఉన్నారు, అందరూ మరి అక్కడ ఎట్లా తట్టుకుంటామంటే నేను ఎమ్మెల్యే కొరకు రాలేదు సార్, నేను ఐ వాంట్ ఇట్లా గెట్ నర్సింహోమ్ అంటే నర్సింహోమ్కి సంబంధమే అనమాట. అంటే మీరే గవర్నమెంట్కి వస్తారు ఇట్లా తెలుగుదేశం అప్పుడు అభావ ప్రపంచం ఉండేది కనుక మీరే వస్తారు కనుక చెప్పిస్తే బాగుంటుంది, అప్పుడు కలవరు కదా అంటే నవ్వాడు. నవ్వి తప్పకుండా రమణ గారని టీటీ బోర్డు మెంబరు వారి దగ్గర ఉండేది, రాసి అని చెప్పేసి అన్నాడు, మంచిది అని చెప్పారు. అట్లా 3-4 సార్లు పిలిచిన తర్వాత 2 సార్లు పోలేదు. 3వసారి అప్పుడు వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత టికెట్ కన్ఫర్మ్ చేస్తాను నీకంటే నేను వద్దన్నాను, టికెట్ కూడా కాలేదంటే అప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఎంటర్ అయ్యి కన్విన్స్ చేశాడు. ఎమ్మెల్యే టికెట్ అంటే ఈజీ కాదు, అవకాశం రాదు, అవకాశం తీసుకోమని చివరికి ఒప్పుకున్నాము. ఇంట్లో ఒప్పుకోలే కానీ ఒప్పుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళాము. ఇంట్లో కూడా ఒప్పుకోలే మొదట, తర్వాత 10-15 రోజుల తర్వాత అందరూ ఒప్పుకొని ఎలక్షన్ స్టార్ట్ అయ్యాము. అట్లా అప్పుడు 85, 89, 94, 96, 96లో ఎంపీ, 3 సార్లు ఎమ్మెల్యే, 96 ఎంపీ, 98 ఎంపీ, 2004 ఎంపీ. అంటే ఒక ఫస్ట్ ఎంపీ 13 నెలలు, సెకండ్ 18 నెలలు చేసాము. తర్వాత 2004లో ఒకసారి ఓడిపోయాము బై ఎలక్షన్లో. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నట్టు, గెలుస్తాం అనుకున్నాము. అందుకే చాలామంది చిన్న పాములనే పెద్ద కొట్టేతో కొడతాను అంటే మా వాళ్ళు కూడా ఏమనుకుంటుంటే ఇట్లానే గెలుచుకుంటూ పోతున్నారు కదా అని
అప్పుడు గెలిచేసారు. నేను కూడా ఎలక్షన్ వాతావరణం లేకుండా జనరల్గా పోవడం ఎట్లా గెలుస్తాం కదా అని అప్పుడు ఓడిపోయాం. మళ్ళీ 2009లో ఎమ్మెల్యే అయ్యాను మళ్ళీ ముదోల్ పక్క కాన్స్టిట్యూన్సీ నుంచి. ఓకే ఓకే. ఇక తర్వాత ఏమైందంటే 2014 నుంచి ఆదిలాబాద్ పార్లమెంటరీ సెగ్మెంట్ రిజర్వ్ కావటము, మళ్ళీ ఒక ఓడిపోవటము. దానివల్ల ఏంటంటే ఇప్పుడు టీఆర్ఎస్ కేసీఆర్ గారు స్పెషల్ రిప్రజెంటేటివ్ తెలంగాణ గవర్నమెంట్ క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. ఢిల్లీలో ఎంపీగా మంత్రిగా పనిచేసే అనుభవం ఉంది కనుక దాంతో తెలంగాణ స్టేట్కి అయినా కాంట్రిబ్యూషన్ చేసుకోవచ్చు. అప్పుడు టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ కదా, ప్రాంతీయ పార్టీ మీలాంటి గురువులు ఉంటే బాగుంటుంది అంటే దాదాపు అంటే కేసీఆర్ గారు కూడా తెలుగుదేశం జాతే కదా, అంటే అందరం కూడా తెలుగుదేశం నుంచి మాకు జన్మనిచ్చిన పార్టీ ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేశారు. అందరం కలిసి ఉన్నాం కనుక ఆటోమేటిక్గా ఇక్కడ ఏమైంది, టీడీపీ అంతా ఆటోమేటిక్గా టీఆర్ఎస్ అయిపోయింది, అక్కడ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ అయిపోయింది, రూపాంతరం చెంది అంటే ఎట్టి ప్రాబ్లం లేకుండా తయారైంది. దాంతో చాలామంది టీడీపీలు అందరూ టీఆర్ఎస్లో పోవటము, మరి తెలంగాణ వాదం ఎక్కువ కావటము. అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉండాలి తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అన్న ఆలోచన రావటము. దానికి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటము. జనరల్గా సోనియా గాంధీ గొప్ప రాజకీయ నాయకురాలు, బయట కనపెడదానికన్నా ఆమె లోపల ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాలని చెప్పి మన్మోహన్ సింగ్ గారికి చెప్పడం. అంటే ఇప్పుడు అందరూ ఉన్నాం, అప్పుడు కేసీఆర్తో పాటు అందరూ ఉన్నాము, అందరూ ఆల్మోస్ట్ ఆల్ అన్ని పార్టీలు కూడా కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాయి. ఆ తర్వాత వివిధ సంఘాలు, కులాలు, వివిధ పార్టీలు అందరూ, ఎందుకంటే అటువంటి అవకాశం వచ్చింది అందరికీ. అందరం కూడా భాగస్వామ్యం తెలంగాణ వచ్చింది. 2009 to 2004 తర్వాత ఇది స్పెషల్ డిప్యూటీ తెలంగాణ గవర్నమెంట్ ఉన్నాం. లాస్ట్ ఇయర్ ఐడీసీ చైర్మన్ ఇచ్చారు. తర్వాత ఎన్నికలైన తర్వాత ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో వేం నరేందర్ రెడ్డి గారు మాతోటి ఎమ్మెల్యే ఉండే అడ్వైజ్ చేశాడు, అందరూ ఉంటే బాగుంటుంది. జిల్లా పరిస్థితుల్లో కూడా జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ బలపడాలి అన్న ఆలోచనతో తర్వాత ఈ 4 సంవత్సరాలు కూడా ఆయన జిల్లా అభివృద్ధి చేసుకోవచ్చు. ఇప్పుడు తుమ్మిడట్టి ప్రాజెక్టు మొదలు పెట్టలేదు, అది ప్రాజెక్టు మొదలు పెడుతున్నారు. తర్వాత ఇరిగేషన్లో శుద్ధవాగ్ కానీ, అదేవిధంగా కాగనొచ్చిన ప్రాజెక్టులు కానీ, అంటే కొన్ని ప్రాజెక్టులన్నీ పెండింగ్లు ఉన్నాయి. అమౌంట్ ఇచ్చారు, కంటిన్యూ నడుస్తున్నాయి. కానీ దీనివల్ల ఏంటి, గవర్నమెంట్ ఉంటే కొద్దిగా అవకాశం ఉంటుంది, డెవలప్ చేసుకోవచ్చు. కుప్టీ ప్రాజెక్టు కడెం మళ్ళీ ఇప్పుడు సిల్ట్ తీస్తున్నారు కడెంలో, 20 సంవత్సరాల దాకా చేయలేదు. అంటే సాధారణ ఇట్లా కొన్ని ప్రాజెక్టులు ఆయా ప్రాంతాల్లో ప్రాజెక్టులో మనకి ఉన్న సీనియారిటీ ప్రకారంగా ఉన్న పరిచయాలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాతోటి ఎమ్మెల్యేగా పనిచేశారు, నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే పనిచేస్తున్నారు, అందరూ ఎమ్మెల్యే పనిచేసినాం కనుక ఉన్న సత్సంబంధాలతోటి అధికార పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నది కనుక దాని ద్వారా కొన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు. చేసుకుంటే ఆటోమేటిక్గా జిల్లా ప్రజలు నమ్మి ఉన్నారు ఇప్పటివరకు కనుక పనులు చేసుకోవచ్చు అనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఓకే, అంటే సార్ ఇప్పుడు అంటే ఒక 3 దశాబ్దాలు రాజకీయాల్లో చాలా చక్కగా వెలుగొందని మీరు ఒక్క ఓటమితో కొంచెం బ్యాక్లాగ్ అయ్యారు అన్న టాక్ ఉంది. అయితే ఇప్పుడు మళ్ళీ మీరు కొంచెం ప్రజల్లోకి రావడం, మళ్ళీ కొంచెం యాక్టివ్ అవ్వడం అనే టాక్ ఉంది. సో ఏ విధంగా ప్రజల్లోకి రావాలి? ఓటమితోటి బ్యాక్ కాలేదు, కాకపోతే నేను బాధపడ్డాను. ఎందుకంటే ఆ ముదోల్ కాన్స్టిట్యూన్సీలో దాదాపు ఒక 600 కోట్ల పనిచేశాను. ఓకే, దాదాపు 3 సబ్ స్టేషన్లు, 4 బ్రిడ్జిలు, సుద్దాకు 3 కోట్లు, తర్వాత D25, D27, D20 అనే 3 అనుసంధానం ఎస్ఆర్ఎస్ బ్యాక్ వాటర్ నుంచి చాలా పనులు చేశాను. ఓకే, అది బ్యాక్వర్డ్ ఏరియా, బాగా బ్యాక్వర్డ్ ఉన్న ఆదిలాబాద్ జిల్లానే బ్యాక్వర్డ్ అంటే ముదోల్ ఏరియా ఇంకా బ్యాక్వర్డ్. ముఖ్యంగా తాను మండలం కానీ, కుబీర్ మండలం కానీ, ముదోల్లో కొన్ని ప్రాంతాలు కానీ, అంటే ఒక కుంటాల, లోకేశ్వరం, నిర్మల్ టచ్ ఉంటే కనుక డెవలప్ అయ్యాయి. కానీ మిగతా మండలాలన్నీ కూడా కొంచెం బ్యాక్వర్డ్ ఏరియా. మహారాష్ట్ర కల్చర్, ప్రజల అమాయకులు, తర్వాత చెప్పుడు మాటలు వినే పరిస్థితి లేదు. కానీ అక్కడ అప్పుడు బార్డర్లు ఏంటంటే బీజేపీ ప్రపంచం ఉంది మహారాష్ట్రలో, చుట్టూ బార్డర్. అప్పుడు అనుకోకుండా ఏంటంటే ఇంత డెవలప్ చేశాం కదా, ప్రజలు గమనిస్తారు అన్న ఆలోచనతో కూడా కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నాను. కాకపోతే కష్టపడ్డాం కానీ అనుకోకుండా ప్రజలు ఇక ఓటింగ్ ఏమనరాదు కదా, బీజేపీ అనూహ్యంగా పుంజుకోవటము, తర్వాత బీజేపీ పుంజుకుంటా అని చెప్పేసి అక్కడ ఉన్న కొందరు మైనార్టీలు కాంగ్రెస్ పార్టీకి వేయటము,
జనరల్గా వాళ్ళు బీజేపీకి వేరు కనుక మైనార్టీలు కాంగ్రెస్ పార్టీకి వేయటం వల్ల టీఆర్ఎస్ వాళ్ళు తక్కువ. నాకు టీఆర్ఎస్ పరంగా ఉద్యమం లేకుండే, మొత్తం జిల్లా అంత పెద్ద ఉద్యమం లేచినప్పుడు కూడా మహారాష్ట్ర కల్చర్ ఉన్నది కనుక తక్కువ మూమెంట్ ఉండే. మళ్ళీ మేమే అందరం కలిసి టీఆర్ఎస్ పార్టీని మేమే అంగస్ట్రైక్ చేయటము, ధూమ్ధామ్ చేయటము, మధ్య ధర్నాలు చేయటము, రాష్ట్ర పిలుపు మేరకు తిరగడం, తర్వాత కోదండరాంగంతో గద్దర్ గారితో మరి సింగరేణి ఏరియాలు తిరగటము. అంటే మూమెంట్లో పాల్గొన్నప్పటికి కూడా, టీడీపీ ఉన్నప్పుడు మూమెంట్ పాల్గొన్నప్పటికి కూడా కంపేర్ విత్ అదర్ ఏరియాస్ కన్నా అక్కడ ముదోల్లో తక్కువ ఉండే తెలంగాణ భాగం. అది కూడా ఒకటి ఓడిపోవడానికి కారణమైంది. తర్వాత అనుకోకుండా బీజేపీ అనూహ్యంగా పుంజుకోవడం, బార్డర్ లోపల మోడీ గారి ప్రభావం వల్ల అక్కడ పుంజుకోవటం. మరి పక్క నియోజకవర్గంలో రాలేదు, ఓన్లీ అక్కడనే ఎక్కువ ఇచ్చింది. దానివల్ల ఓటమి చెందినాం. ఓటమి చెందిన తర్వాత మామూలుగా అప్పుడున్న పరిస్థితి టీఆర్ఎస్ లోపల అనుభవం ఒకటి ఉన్నది, సీనియారిటీ ఉన్నది. మళ్ళీ ఎమ్మెల్యే జాయిన్ అయ్యాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టీఆర్ఎస్ వచ్చిండు. అట్లే బీఆర్ఎస్ నుంచి వచ్చి నిర్మల్ ఎమ్మెల్యే టీఆర్ఎస్కి వచ్చిండు. వచ్చిన తర్వాత మామూలుగా ఏమవుతాయంటే రాజకీయాల్లో సీనియారిటీ ఉండి నిర్మల్ ఎమ్మెల్యే చేసి, ముదోల్ ఎమ్మెల్యే చేసి మళ్ళీ అన్ని ఆరే తిరిగితే కొద్దిగా పరిణామాలు వేరే వస్తాయి, గ్రూప్లో అవుతాయి. అంటే మనము ఆ లోపల లేకున్నా సరే ఎవరో ఉంటారు మధ్యవర్తులు. అరే సార్ ఎమ్మెల్యే పని కాలే, మీద పని అయింది, లేదంటే మీ దగ్గర పని కాలే, అక్కడ అయింది, మధ్యన ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి అవాయిడ్ చేశాము. మామూలుగా వివాహాల కొరకు కానీ ఎవరిని అనుకోకుండా చనిపోతే పరామర్శలకే పరిమితమే తప్ప జనరల్గా అవాయిడ్ చేశాను నేనే. మామూలుగా జిల్లాలో కూడా వేరే మా వర్కర్స్ ఏమైనా ఇబ్బందులు ఉంటే పోవడం అటెండ్ చేస్తాం. జిల్లాలో అటెండ్ చేస్తున్నాను, కానీ అంత పబ్లిసిటీ లేకుండా లిమిట్ అయ్యాము. బట్ ప్రజల మధ్యన మాత్రం ఉండి ప్రజలకు ఇప్పుడు దూరం కాలేదు. ఎందుకంటే నేను అధికారం లేనప్పటికి కూడా, ఈవెన్ ఎమ్మెల్యే ఎంపీ లేనప్పటికి కూడా ఇంతకుముందు చెప్పినట్టు యావరేజ్గా 50 to 60 మెంబర్స్ జిల్లాలే వస్తారు. హైదరాబాదు చుట్టుపక్కల హైదరాబాద్ ఇన్ఛార్జ్ ఉండము, హైదరాబాద్లో కాకుండా అంటే ఏదో పని కొరకు ఖచ్చితంగా వస్తారు. హాస్పిటల్ పని కానీ, లేకుంటే వేరే సెక్రటరీల పనుల కొరకు కానీ. నా అదృష్టం ఏంటంటే నేను గవర్నమెంట్లో ఉన్నా, గవర్నమెంట్ లేకున్నా అధికారులు కానీ మంత్రులు కానీ అదే గౌరవం చేశారు. నేను చూశాను కదా, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ చూసాము, కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా గతంలో రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా నాకు ఎప్పుడు భేదం అనిపించలేదు. తెలుగుదేశం పార్టీలో కూడా భేదం అనిపించలేదు, ఇప్పుడు భేదం అనిపించలేదు. ఎందుకంటే ఓకే, అప్పుడున్న నేను వాళ్ళకి ఇచ్చిన గౌరవం కానివ్వండి, లేకుంటే వాళ్ళు నేను ఇంకోటి ఏంటంటే ఇండివిజువల్ కేసులు ఏం చేయం కదా. ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ కొరకు పైరవీలు చేస్తేనేమో వాళ్ళకి అధికారులకు కానీ వీళ్ళకి కానీ మీరు ఎప్పుడు ట్రాన్స్ఫర్ కొరకే వస్తారన్న ఆలోచన ఉంటుంది జనరల్గా. ఇప్పుడు నా దగ్గర కూడా ఎవరో ఒకటే ట్రాన్స్ఫర్ వస్తుంది, ఇదే పని అంటాం మనం. కానీ అధికారుల దగ్గరికి మనం ఇష్యూస్ కొరకు పోతాం కనుక ఆటోమేటిక్గా దే విల్ కన్సిడర్. దట్టు ప్రజల సమస్యలు పోతాం కనుక వాళ్ళు పెద్ద నెగిటివ్ ఎప్పుడు చెప్పరు. పాలసీ డిసిషన్స్ ఎట్లా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తాయి, ఒక్కోసారి ముఖ్యమంత్రి కూడా కలుస్తాము, కలిసి ఆయన కూడా జెన్యూన్ ఉంటే చేస్తాడు. కనుక ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నా లేకున్నా నా మట్టుకు నాకు అనిపించలేదు నేను ప్రతిపక్ష పార్టీలో ఉన్నాను అంటే. కాకపోతే కొంచెం ఫీల్ అయ్యాము, ఇంత పని చేసాము, కష్టపడ్డాము, మొత్తం పొలిటికల్గా టైం అంతా ఇచ్చాము. వేరే ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్ కాకుండా పొలిటికల్గా మరి అందరికి కూడా, ఈవెన్ కుటుంబ సభ్యులకు కూడా పొలిటికల్గా దూరం ఉన్నారు. వాళ్ళు కూడా అంటే వాళ్ళ పని చూసేసి కనుక అటువంటి దశలో ఒకసారి ఫీల్ అయిన మాట వాస్తవము. కాకపోతే పబ్లిక్లో ఎప్పుడు ఎక్స్పోజ్ కాలేదు. నేను ఫీల్ అవుతున్నాను, ఎక్స్పోజ్ కాలేదు. క్యాడరే ఫీల్ అవుతారు అప్పుడప్పుడు, అరే సార్ అప్పుడు ఇట్లా ఉంటే బాగుండే, ఇట్లుంటే బాగుండేది. ఓకే, అంటే ప్రస్తుత రాజకీయ నాయకులు ఏదో ఒక సమస్యలో ఇరుక్కుంటున్నారు, కానీ మీరు ఎప్పుడు కూడా మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు ఒక విధంగా చెప్పాలంటే. ఆటోమేటిక్గా ఏమైందమ్మా అంటే అటువంటి ఆలోచన లేకుండే. ఇప్పుడు నిజంగా కూడా తెలుగుదేశం పార్టీ లోపల అందరూ 90%, 95% ఎమ్మెల్యేలు, అప్పుడున్న ఎమ్మెల్యేలు, ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు కానివ్వండి, మండా వెంకటేశ్వర, చాలామంది, ఒక పేరేం కాదు, చాలామంది ఎమ్మెల్యేలు ఏంటంటే ఓన్లీ మా అందరికీ ఏముండే, ఇనాగ్రేషన్స్ చేయాలి, పబ్లిక్లో ఉండాలి, ఫౌండేషన్లు వేయాలి, వాడు స్కూల్ బిల్డింగ్ కట్టాలన్న ఆలోచనే ఉండేది చాలామందికి. ప్రతి దాంట్లో 2-3% ఉంటారు పైరవీలు చేస్తాను, కానీ తెలుగుదేశంలో చాలామంది అట్లా. అది కంటిన్యూ అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి ఆ సిస్టమ్ అలవాటు లేదు. ఇంకోటి ఏంటంటే అటువంటి కేసులు కూడా రాకపోతుండే. వచ్చినా నేను నిరేపని చెప్తుంటే బాబు నాతోడు కాదు, ఒకటి ఏ పని అయినా కూడా నేను ఇట్లా వెయిటింగ్ చేయనియా,
ఇది కాదు ప్రయత్నం చేస్తా కాదు అని చెప్పి దాన్ని చెప్తారు. అప్పుడు తిట్టుకుంటారు కానీ తర్వాత రియలైజ్ అయిపోతారు. అవును. లేకుంటే వాడు 10 సార్లు వచ్చి ఖర్చు పెట్టుకొని పని కాదంటే జనరల్గా బాధపడతారు. మొట్టమొదటి మనం కాదు అని చెప్తే తిట్టుకున్నా కూడా ఆయనకే ఎక్స్పెండిచర్ తక్కువవుతుంది కదా. ఉంటుంది అన్ని పనులు చేయవచ్చు అని అంటారు కానీ కొన్ని మనం చేయలేము. ఓకే, ఇబ్బందులు అవుతాయి. సార్, ప్రస్తుత రోజుల్లో ఏంటంటే రాజకీయాలు కానీ, ఒక యాక్టర్ కానీ, ఒక బిజినెస్ మ్యాన్ కానీ, ఇవన్నీ పరపతి కోసం పాకులాడుతున్న జాబ్స్ లాగా అయిపోయాయి. అంటే ఒక ఉపాధిలాగా అయిపోయాయి చెప్పాలంటే. ఈ రాజకీయాలు ప్రజల కోసం అంటారు కానీ వాళ్ళకి అన్ని పనులు అవ్వడానికి ఓ పరపతిని ఉపయోగించుకోవడానికి రాజకీయం. ఓ యాక్టర్గా అంటే అందరూ తన వైపు చూస్తారు, అదొక పరపతి. సో ఇలాగా అంటే ఆ పరపతి కోసం పాకులాట అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే రాజకీయాలు బిజినెస్ మనం వేరే చూస్తే రాజకీయాలు ఏమన్నాయంటే మోరల్ వాల్యూస్ తగ్గినాయి మామూలుగా కూడా. అంటే అన్ని చోట్ల అన్ని పార్టీల్లో, ఒక పార్టీ అని కాదు. రాజకీయాలు యాక్చువల్గా ఒక అంతకుముందు కమిట్మెంటు, సిన్సియారిటీ, ఇప్పుడు అందరు కాదు కానీ 20% ఇంకా స్టిల్ ఇట్ ఈస్ దేర్. కానీ అందరిట్లో కూడా ఏంటంటే గవర్నమెంట్ రావాలి, నేను ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి అన్న ఆలోచన ఉంది ఒకటి. దాని తట్టు ప్రజలు కూడా ఏంటంటే ఎవరు వచ్చినా కూడా ఏమవుతుందో ఒక నిస్పృహ చేసుకుంటున్నారు. అనుభవం వస్తుంది, కొన్ని స్కీమ్స్ పెడుతున్నారు, ఇంప్లిమెంట్ అవుతున్నాయి. అయినప్పటికీ కూడా అన్ని వ్యవస్థలు ఒకటి తీరు చూస్తున్నారు. పార్టీలను కానీ వ్యక్తులను కానీ. ఇప్పుడు సపోజ్ నేను ఎమ్మెల్యే అయ్యాను కొత్తగా ఎమ్మెల్యే అయితే మామూలుగా ఏముంటాయంటే కొన్ని ఒక అపార్ట్మెంట్లో కానీ ఇల్లు కానీ సోఫా సెట్ వేసుకుంటాము, ఆఫీసర్లు వస్తారని చెప్పి కొద్దిగా వాళ్ళు పెయింటింగ్ చేసుకుంటాము. ఓకే, అది ఎట్లా వచ్చింది, ఏంది, కండక్ట్ చేసిండ్రా, అబ్బాయిలు చేసిండ్రా, నేను చేస్తా అని అందరూ కొద్దిగా అబ్బాయిని తల చేసేసి చేస్తుంటారు. నా పక్కనే మీరుంటారు, పక్కన మీరున్నాము మామూలుగా మాట్లాడుతుంటాను. మీ మదర్ కాపు వస్తుంటుంది పోయినప్పుడల్లా మాట్లాడుతుంటాను. ఆ 4 ఏళ్ళు ఉంటుంది. ఎమ్మెల్యే అయిన తర్వాత ఏంటంటే ఆ టైం ఇవ్వలేను, మీకు ఇవ్వలేరు. అవును, మీరు బయట నుంచి ఉంటారు, అరే ఇంతకుముందులాగా లేడు, మాట్లాడుతలేడు అని ఒక ఆలోచన మొదలవుతుంది. కొంచెం టెంపర్ ఎక్కువైంది అంటాడు. తర్వాత ఎక్కువైంది ఇంకోటి చూస్తుంటాడు, ఇల్లు గోడ కట్టారు, లోపల వైట్ వాష్ వేశాడు, సోఫా కలర్ వేశాడు, బండి కొన్నాడు, బ్రాస్లెట్ వేశాడు అన్న ఒక సైకలాజికల్గా ఉంటుంది. తర్వాత నా ప్రత్యర్థి కానివ్వండి, నాకు వ్యతిరేకం ఉన్నాను కానివ్వండి, వస్తారు మీ ఇంటికి వచ్చి ఎలా ఉన్నాడు ఎమ్మెల్యే గారు అంటే, ఎట్లా అన్న ఇంతకుముందు లాగా లేడు, చూసావా ఎట్లా ఉంది, ఎట్లా ఏమవుతుందంటే ఒక జెలసీలాగా పెరుగుతుంది. జెలసీలాగా పెరగటము. తర్వాత అదొక రీజన్. రెండోది, మాతో ఉన్న వ్యక్తులు ఉంటారు, మాతోటే ఉంటుంటారు. సపోజ్ అదే గ్రామం నుండి ఒక వ్యక్తి ఉంటాడు, మాతోటి ఉంటుంటాడు. ఉన్నప్పుడు ఏంటంటే ఆ వ్యక్తి కొంచెం అనుకోకుండా రెగ్యులర్గా ఎమ్మెల్యే ఉన్నాడు కానీ కొంచెం పనులు చేస్తుంటాడు. ఒకరికి అనుకూలంగా ఉంటుంది, ఒకరికి వ్యతిరేకంగా ఉంటుంది. అవును. దాంతో గ్రామంలో ఏమవుతుందంటే డివిజన్ వస్తుంది. అరే ఈయన ఎమ్మెల్యే బట్టి ఇలా చేస్తున్నాడు, ఈయన ఎమ్మెల్యేతో ఉంటాడు మొత్తం దినమంతా అని, రోజంతా ఉంటాడు అని చెప్పేసి చేసి ఆయన వ్యతిరేకంతో సినిమాలో ఎమ్మెల్యే పిఏ అన్నట్టు పిఏలే ఎక్కువ సంపాదిస్తారు. అంటే వ్యక్తులు కూడా ఇప్పుడు మనకు వెహికల్ వస్తారు కదా, అక్కడ ఊళ్ళో 0 ఉంటుంది, మాతో వస్తుంటారు లీడర్, మేము కూడా మంచిగా ఉంటాడు కదా అనుకుంటాం. అయితే ఎప్పుడు వస్తుంది ఎలక్షన్ అప్పుడు తిరుగుతుంటాం కదా, మమ్మల్ని ఎందుకు అడుగుతారు సార్, మీ పక్కన ఉన్నాడు ఆయన అడగండి అంటారు. మీకేమీ తెలియదు అక్కడ అప్పుడు ఏర్పడుతుంది కదా, అప్పుడు మనం ఏం చేయలేం కదా. ఈయన మంచి వచ్చాడు మనతో ఉంటాడు, అందరినీ ఒకటే కాడు కట్టలేం కదా. దానివల్ల ఏంటంటే మనము పొలిటికల్గా ఇప్పుడు ఏ పార్టీకైనా ఇప్పుడు 2 లక్షల ఓట్లు ఉంటాయి అనుకోండి, 2 లక్షల ఓట్లు 2 లక్షలు ఎప్పుడు పోలు కావు. 160, 140, 150 పోలు అవుతుంటాయి. ఆ 140, 150 లోపల ఏముంటుంది, పార్టీ క్యాట్ ఒక 25,000 ఉంటుంది, మన అభిమానులు ఒక 25,000 ఉంటారు, 50,000 అవుతారు. మిగతా 50,000 ప్యూర్ రైతులు, న్యూట్రల్స్. దే డోంట్ ఒక పార్టీకి అంకితం కాదు. వాళ్ళకి కావాల్సిన కరెంటు, బస్సు నడుస్తుందా, రేట్లు, పత్తి రేటు కానీ వరి రేటు ఉన్నదా, తర్వాత పనులు నడుస్తున్నాయా బాగా, మాకు ఇబ్బంది ఏమవుతుందో చూస్తారు. వాళ్ళతోటి మనం మంచిగా ఉంటే విల్ బికమ్ సెకండ్ ఎమ్మెల్యే. కాకపోతే ఏమవుతా అంటే వేరియేషన్ చేయాలి మనం, దాంట్లో డిఫరెన్స్ చేసుకుంటూ పోతే ఏం కాదు.
అల్టిమేట్గా పబ్లిక్లో మనం ఇంత పనిచేస్తే క్యాలిక్యులేషన్స్ ఉంటాయా? ఉండాలి, ఉంటేనే కదా రాజకీయాల్లో మనుగడ కావాలంటే. ఇప్పుడు వ్యాపారంలో వాడు కొత్త వ్యాపారం చేస్తాడు, వాడికి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది మీరు చెప్పింది వింటే కొత్తగా వచ్చే రాజకీయ నాయకులకి ఎవరిని కొంచెం మనం బొట్టలేసుకోవాలి అనేది అర్థమైపోతుంది. అంటే మామూలుగా ఏంటంటే అందుకే నేను గ్రామాల్లో పర్యటించమని ఎందుకు చెప్తారు మామూలు లీడర్లు. ఇప్పుడు గ్రామాల్లో పర్యటిస్తే ఏంటంటే అన్ని పనులు కావు, వాళ్ళు ఖచ్చితంగా ఓటు కూడా వేస్తారు, వేస్తారు. మా హక్కు అని అంటే వేస్తారు. కొందరు ఏంటంటే ఇప్పటికి కూడా అంటే మీరు అన్నట్టు ధన ప్రవాహం ఎక్కువైనప్పటికి కూడా ఆ గ్రామాల్లో పని జరిగిందంటే ఈ న్యాయంలో పని జరిగిందని చెప్పుకుంటారు ఇప్పుడు కూడా. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రామాల్లో ఒకసారి మీరు ఉన్నప్పుడే బ్రిడ్జ్ కట్టినంటారు, తర్వాత మళ్ళీ కొత్త ఎమ్మెల్యే పెద్దగా వేసాడు సార్ అంటే ఆ రికగ్నైజ్ ఉన్నది ఇప్పటికి కూడా. అంటే రాజకీయాలు మరీ బెస్ట్ వాటి పోలేదు, కాకపోతే కంపేర్ విత్ 10 years బ్యాక్, కంపేర్ 5 years బ్యాక్ విలువలు తగ్గినాయి, రాజకీయాలు విలువలు తగ్గినాయి. తర్వాత దాంతోపాటు ఆదరణ కూడా పెద్ద. ఇంతకుముందు ఎమ్మెల్యే ఎంపీ అంటే పొలిటికల్ ఒక సిస్టమ్ ఉండేది, ఇప్పుడు ఆదరణ ఉన్నప్పటికి కూడా జరుగుతున్న పరిణామాలు, పేపర్లలో కుంభకోణాలు, దానిలో ఇన్వాల్వ్మెంట్ అంటారు, ఒక్కడి బట్టి మొత్తం పొలిటికల్ సర్కిల్కి అందరికీ వస్తుంది. అంటే ప్రతి దాంట్లో కూడా ఈవెన్ ఆఫీసర్లో కానీ పొలిటీషియన్స్లో కానీ అన్నిట్లో కూడా కొన్ని ఇప్పుడు మొన్న ఫర్ ఎగ్జాంపుల్ జ్యుడిషియల్ చూసాము, ఒక జడ్జి గారి ఇంట్లో నోట్ల కట్టలు. అంటే ఎవరిని వీఆర్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి, కానీ సిస్టమ్ అంటే తయారైంది. సిస్టంలో ఏమైందంటే ప్రతి దాంట్లో కూడా 5 to 10% కొంచెం అనుకోకుండా కమిట్మెంట్ లేకుండా సిన్సియర్ లేకుండా నడుస్తున్నాయి. కాకపోతే తప్పదు, మనం కూడా జనసులతో కలవాలి. మేము పని చేసినాము అంటే పని చేస్తూ పాటు అన్ని కార్యక్రమాలు కూడా పాల్గొనాలి.